రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కూటమి నేతలతో గురువారం హోటల్ లా హాస్పిన్లో ఆయన సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామనాయుడు మీడియాతో మాట్లాడుతూ పంటలకు ఇన్సూరెన్స్ చేయించాలని తెలియని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డ్లో పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర చేశాడని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పరదాల చాటున దాక్కున్న జగన్ పదవి కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదు కాబట్టి తమకు ఎన్నికల కోడ్ వర్తించదని చెబుతున్న జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయాడని, చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తే దానిని జగన్ 16,000కు తగ్గించాడని తెలిపారు. చంద్రబాబు గతంలో రైతులకు వ్యవసాయ పరికరాలు 50% సబ్సిడీపై ఇచ్చారని, జగన్ 5 ఏళ్ల పాలనలో కనీసం బరకం కొనడానికి కూడా రైతులకు సబ్సిడీ ఇవ్వలేదని గుర్తు చేశారు. రైతు సంక్షేమానికి జగన్ చేసింది శూన్యమని మంత్రి రామనాయుడు ఎండగట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. 5 ఏళ్ల జగన్ అరాచక పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని, కక్షలు, కార్పణ్యాలు, కూల్చివేతలు, విధ్వంసాలతోనే పాలన సాగిందని గుర్తు చేశారు. అభివృద్ధి పూర్తిగా అడుగంటిపోయిందని, ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధేయపడి అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని రంగాలను, అన్ని వర్గాల ప్రజలను అనగదొక్కడానికి ధ్వజమెత్తారు. ఇప్పుడు సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యతమిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఇచ్చిన హామీలు క్రమక్రమంగా అమలు జరుపుతూ జగన్ చేసిన పాపాలు ప్రక్షాళన చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని వివరించారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచేస్తున్నామని, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విషయమై వడివడి అడుగులు పడుతున్నాయని మంత్రి తెలిపారు. పారిశ్రామికీకరణ విస్తృతం చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు సాయశక్తుల కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, అతుకుల బొంతగా అధ్వాన స్థితికి చేరిన రాష్ట్ర రోడ్లను ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అనతి కాలంలోనే మరమ్మతులు చేసి చూపించిందని చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి నిమ్మల ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఆయా నియోజకవర్గాల పరిశీలకులు, వివిధ నియోజకవర్గాల నుంచి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి విధ్వంసం మరి ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ రాజకీయాల్లో అనేది మనుగడ ఉండకూడదు అనేటువంటి భావన ఈవేళ విజ్ఞులైనటువంటి ఓటర్లు ఈవేళ పట్టభద్రులు అంటే అంచేత వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి ఎన్నికగా దీన్ని భావించి, అందులో కూడా పర్టికులర్ ఈరోజు మాకు కూడా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా, ఏదైతే ఈవేళ శాసనసభలో మేమందరం కూడా ఓట్లేసి ఈవేళ 164 మందిని మా ప్రతినిధులుగా శాసనసభకు పంపించాం. ఏదైతే శాసన మండలిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. శాసనసభలో మనం బిల్లులు ఆమోదింపజేసుకుని మళ్ళీ శాసన మండలికి వచ్చేటప్పటికి వాళ్ళ వ్యవహార ధోరణి కూడా చూస్తున్నాం. అందుకే శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలి. ఎందుకంటే గతంలో కూడా ఆ రోజు ఒక్క రాజధాని కాదు 3 ముక్కలని చెప్పి బిల్లు తీసుకొస్తే ఆ రోజు శాసన మండలిలో మరి ఆ రోజు మనం అడ్డుపడి నిలుపుకున్నటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ ఉన్నారు ఇవాళ పట్టభద్రులు. అంచేత శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి మొదటి ప్రాధాన్యతనిచ్చి గెలిపించి శాసన మండలికి పంపిస్తాం. తద్వారా శాసనసభతో పాటుగా శాసన మండలిలో కూడా పరిపూర్ణంగా మరి ఎన్డీఏకి బలం ఉండేటువంటి విధంగా మేము ఓటు వేసి గెలిపిస్తామనేటువంటి భావన ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరిలోనూ కూడా ఉంది. అంచేత రేపు ఆయన గెలుపు 1 సైడ్గా ఉండబోతుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం.